నిన్న రోజంతా వర్షం ఉన్నింది. అండ్ నేననుకున్నది మధ్యాహ్నం ఒక్కటే వర్షం పడొచ్చేమో అకార్డింగ్ టు ఐఎండీ. అండ్ ఫోర్‌కాస్ట్ చూసా. సరే బైక్ రైడ్ చేయొచ్చులే అని చెప్పేసి స్టార్ట్ చేశా పొద్దున్నే. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉన్నింది. మనం బైక్ రైడ్ చేస్తూనే ఉన్నాం. తడిసిపోయినాం. అండ్ ఇంకా బావున్నింది. యాక్చువల్లీ ద వెదర్ వాస్ రియల్లీ గుడ్. ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ వచ్చాను. కొద్దిగా రెస్ట్ తీసుకున్నా, తిన్నా, నిద్రపోయాను. పొద్దున్న లేచేసరికి తలంతా బరువుగా, నొప్పిగా అనిపించింది. అప్పుడు బావుంటది. ఇదో ఇప్పుడు ఇట్లా ఉంటది. అందుకే ద వీడియో గాట్ లేట్ బట్ డోంట్ మైండ్. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. అండ్ లాస్ట్ క్లాస్‌లో ఇక్కడి వరకు అయిపోయింది. వి ఆర్ డిస్కసింగ్ దిస్. హ్యాండ్ అండ్ గ్లౌవ్. హ్యాండ్ అండ్ గ్లౌవ్ అంటే వెరీ క్లోజ్. సింపుల్. నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. హీ ఈజ్ ఆల్వేస్ హ్యాండ్ అండ్ గ్లౌవ్ టు మీ. అంటే నాకు వెరీ క్లోజ్‌గా ఉంటారు లేదా ఉంటుంది లేదా వాట్ ఈస్ దిస్ ఎనీథింగ్ దట్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ దాన్ని హ్యాండ్ అండ్ గ్లౌవ్ అనే ఇడియమ్‌ని యూజ్ చేసి చెప్పేస్తాం. దట్స్ ఇట్. నౌ ఈరోజు ఇడియమ్స్ అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి. హ్యావ్ అ చిప్ ఆన్ వన్స్ షోల్డర్. టు సీమ్ యాంగ్రీ ఆల్ ద టైమ్ బికాస్ యూ థింక్ దట్ యూ హ్యావ్ బీన్ ట్రీటెడ్ అన్‌ఫెయిర్‌లీ. మామూలుగా చూడండి, ఎప్పుడైనా మీకు అన్‌ఫెయిర్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి, ఎట్లుంటారు? కోపంగా. రైట్. అలా ఎప్పుడైతే ఒక కోపమొస్తుంది, అన్‌ఫెయిర్ ట్రీట్మెంట్ మనకు జరిగినందుకు కోపమొస్తుందే, అప్పుడు ఈ ఇడియం వాడతాం. హ్యావింగ్ అ చిప్ ఆన్ మై షోల్డర్. ఐ యామ్ హ్యావింగ్ అ చిప్ ఆన్ మై షోల్డర్ అని ఎందుకంట, ఎప్పుడైతే నేను కోపంగా ఉన్నానని చెప్పేసి, ఎందుకురా కోపంగా ఉన్నావు అంటే, నాకు అన్‌ఫెయిర్ ట్రీట్మెంట్ జరిగింది. రైట్. నన్ను నాకసలు ఏం లేదు, బ్యాలెన్సే లేదసలు. సో, దట్ ఈస్ వాట్. అన్‌ఫెయిర్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు కోపమొస్తే, అప్పుడు యూ హ్యావ్ అ చిప్ ఆన్ యువర్ షోల్డర్ అని ఇడియం యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. నౌ హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్. యాక్స్ టు గ్రైండ్ అని అంటే కాజ్. యాక్స్ టు గ్రైండ్ అని అంటే కాజ్. అన్ అల్టీరియర్ మోటివ్. ఏంటి అల్టీరియర్ మోటివ్? డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. వాట్ ఈస్ అల్టీరియర్? రైట్. అల్టీరియర్ మోటివ్. మోటివ్ అంటే తెలుసు కదా, కాజ్. రైట్. ఒక యాక్స్ టు గ్రైండ్ అనేది, హ్యావింగ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అని అంటే మోటివ్ ఉండడం. ఎలాంటి మోటివ్? అల్టీరియర్ మోటివ్. రైట్. అల్టీరియర్ మోటివ్. రైట్. హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. సపోజ్ మీకు 2 పనులున్నాయి. అందులో 2 పనులున్నాయి. ఆ 2 పనులు ఈరోజు కంప్లీట్ చేయాలని వెళ్తూ ఉంటారు బయటికి. ఒకడొస్తాడు, అన్న ఇట్లా అట్లా ఇట్లా ఇవి అవి సమస్య. అరేయ్ ఆపరా బాబు! నాకు దీనికంటే ఇంపార్టెంట్ పనులు చాలా ఉన్నాయి అని చెప్పడానికే ఐ హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అనే పదం ఆర్ ఇడియం వాడతాం. టు హ్యావ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్ ప్రెస్సింగ్ మ్యాటర్స్ టు అటెండ్ టు. నువ్వు చెప్పే దానికంటే నాకు ఇంకా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. నేను ఉన్నాయని చెప్పడానికే హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అని అంటాం. ఎందుకు ఇక్కడ ఫిషెస్ అని రాయొచ్చు కదా అని అంటే సింపుల్. చెప్పండి ఎందుకు? అదే నౌన్‌లో చెప్తా. హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అని అంటే సింపుల్. టు హ్యావ్ మోర్ ఇంపార్టెంట్ మచ్ ఇంపార్టెంట్ ప్రెస్సింగ్ మ్యాటర్స్ దాన్ వాట్ యు ఆర్ డీలింగ్ విత్ రైట్ నౌ అని చెప్పడానికే హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. ఓకే. ఇది మీకు తెలిసిందే. హర్క్యూలియన్ టాస్క్, ఇది మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. ద టాస్క్ విచ్ సీమ్స్ టు బి ఇంపాసిబుల్ అనే దాన్నే హర్క్యూలియన్ టాస్క్ అంటాం. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఇది టార్గెట్ వైస్. అదే ప్రాసెస్ ఓరియెంటెడ్. వర్క్ వైస్ అని అంటే ఏదైతే హెవీ స్ట్రెంగ్త్, ఎక్కువ స్ట్రెంగ్త్ కావాల్సింది వస్తుందో ఆ పని చేయడానికి, అలాంటి పన్నే హర్క్యూలియన్ టాస్క్ అని అంటాం. రైట్. రిక్వైరింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్ ఆర్ స్ట్రెంగ్త్ టు అకంప్లిష్ ని హర్క్యూలియన్ టాస్క్ అంటాం. ఇంపాసిబుల్ టాస్క్‌ని అచీవ్ చేసేదాన్నే హర్క్యూలియన్ టాస్క్ అంటాం. 2 ఒకటే. ఓకే. నౌ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. తలపైన మేక్ కొట్టడం అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ యెస్ ఆర్ నో అంటే యెస్ ఆర్ నో అని చెప్పే టైప్ అనమాట. అంటే ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ చెప్పాలో అదే ఆన్సర్ చెప్తున్నారంటే యూ ఆర్ హిట్టింగ్ ఆన్ ద హెడ్. రైట్. దట్ వన్. టు ఫైండ్ అన్ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్. రైట్. ఓకే. సపోజ్ ఆకలేస్తుంది, అన్నం పెట్టండి. దిస్ ఈజ్ వాట్ హిట్టింగ్ నెయిల్ ఆన్ ద హెడ్. లేదు, ఒక ప్రాబ్లమ్ ఉంది, ఎగ్జాక్ట్ సొల్యూషన్ చెప్పండి. యు ఆర్ హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్. రైట్. ఒక క్వెషన్‌కి ఒక సొల్యూషన్ ఉంటుంది. దట్స్ ఇట్. అదే హిట్టింగ్ నెయిల్ ఆన్ ద హెడ్ ఇఫ్ యు ఆర్ అప్రోచింగ్ దట్. నౌ హాబ్సన్స్ చాయిస్. 2 ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఇచ్చా. 2 ఆప్షన్లున్నాయి. ఇందులో మీకేదో ఒకటి చూస్ చేసుకోండి అనంటే ఇదన్నా చేసుకోవచ్చు. అలా కాకుండా బొమ్మరిల్లు ఫాదర్‌లా మీరు ఒక ఆప్షన్ ఇచ్చేసి ఏదో చూస్ చేసుకో అని చెప్పామనుకోండి, దెన్ యూ ఆర్ గివెన్ హాబ్సన్స్ చాయిస్. ఆ సిట్యుయేషన్ ఇన్ విచ్ దేర్ ఈస్ నో రియల్ చాయిస్ ఆర్ ఆల్టర్‌నేటివ్. ఒకటే చూపిచ్చి నీకేది కావాలంటే తీసుకో అని చెప్పేదాన్నే హాబ్సన్స్ చాయిస్ అంటాం. యాక్చువల్‌గా ఆడ రియల్ చాయిస్ ఉండదు. కానీ తీసుకో అని చెప్తాం ఊరికే. అండ్ దట్ వాట్ విచ్ ఈస్ కాల్డ్ యాస్ హాబ్సన్స్ చాయిస్. హోల్డ్ యువర్ హార్సెస్. వెయిట్ ఫర్ ఎ మూమెంట్. కొద్దిగా ఆగు. పరిగెత్తొద్దు ఊరికే అనేసి. రైట్. కొంతమంది ఉంటారు, చెప్పిన వెంటనే చక్‌మని చేసేస్తూ ఉంటారు. కూల్. ఒక 2 సెకండ్లు నిలబడి ఆలోచించి అప్పుడు చెయ్యి అని అంటామా లేదా? అదే హోల్డ్ యువర్ హార్సెస్ అనంటే కొద్దిగా వెయిట్ ఫర్ ఎ మూమెంట్. కొద్దిగా వెయిట్ చెయ్యి అని చెప్పడానికి హోల్డ్ యువర్ హార్సెస్ అని అంటాం. నౌ హ్యూ అండ్ క్రై.
లౌడ్ పబ్లిక్ అవుట్‌క్రై ఆర్ ప్రొటెస్ట్. రైట్? బయట వాట్ ఇస్ దిస్ అవుట్ సైడ్‌లో మనకు పెద్ద పెద్ద ప్రొటెస్టులు జరుగుతూ ఉంటాయి. దాన్నే హ్యూ అండ్ క్రై అని అంటాం ఇడియమ్స్‌లో. అంతే పబ్లిక్ లౌడ్ అవుట్‌క్రై ఆర్ ప్రొటెస్ట్. రైట్? వోల్కానిక్ అంటున్నా చూడండి. ఎర్త్‌క్వేక్ వచ్చింది. ఎర్త్‌క్వేక్ అందరూ బయటకొచ్చారు. వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ముందే చెప్పిండొచ్చు కదా! మేము బయటికెళ్ళేవాళ్ళం, ఎవాక్యుయేట్ చేసేవాళ్ళం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడుతున్నారు అనేది హ్యూజ్ అవుట్‌క్రై ఆర్ ప్రొటెస్ట్ జరుగుతుంటుంది. థట్ ఈస్ మీరు న్యూస్ చూస్తే హ్యూ అండ్ క్రై అని అంటారు. నెక్స్ట్ వన్. ఇల్ అట్ ఈజ్, అన్‌కంఫర్టబుల్ ఆర్ అన్‌ఈజీ ఇన్ ఎ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఆర్ ఎన్విరాన్మెంట్. మనం నార్మల్‌గా ఒకరి బంధువుల ఇంటికో, తెలియని వాళ్ళ ఇంటికో వెళ్తూ ఉంటాం. రైట్? అప్పుడు మనం కొద్దిగా అన్‌కంఫర్టబుల్ గానీ, అన్‌ఈజీగా గానీ మారిపోతాం. లేదా ఒక సిట్యుయేషన్‌లో ఎప్పుడైనా మనకు అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది, అన్‌ఈజీగా ఫీల్ అవుతాం. అండ్ థాట్ సిట్యుయేషన్ ఈజ్ టు బి టోల్డ్ ఇన్ ఎన్ ఈడియం. దెన్ థాట్ ఈస్ ఇల్ అట్ ఈజ్. ఇడియోమాటిక్‌గా చెప్పాలి అనంటే ఇల్ అట్ ఈజ్. ఇల్ అట్ ఈజ్ అనంటే ఒక సిట్యుయేషన్ లేదా ఒక ఎన్విరాన్మెంట్‌లో మనం అన్‌కంఫర్టబుల్ లేదా అన్‌ఈజీగా ఫీల్ అయితున్నాము అనంటే యూ ఆర్ ఫీలింగ్ ఇల్ అట్ ఈజ్.